ఈ రోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ ఆల్సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x or 2x స్పీడ్ ప్రిఫర్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆర్టికల్లో రీసెంట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తమిళనాడు గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డీమ్డ్ టు బి పాస్డ్ అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కదా. సో అవి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఫస్ట్ బిల్స్ టు బికమ్ లా వితౌట్ ద అసెంట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్. అంటే ఎయిదర్ గవర్నర్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ అసెంట్ లేకుండానే ఇటువంటి బిల్స్ ఫస్ట్ టైం అవి పాస్ అవ్వడం అని చెప్పేసి చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 152 ప్రకారం 142 ప్రకారం కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం ఇలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు, ఇలాంటి జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 142 ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఈ బిల్స్ వితౌట్ ద అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నర్ దే ఆర్ డీమ్డ్ టు బి పాస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇక్కడ తమిళనాడు గవర్నర్ ఎవరంటే ఆర్ఎన్ రవి అండ్ ఆల్సో మనకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. అండ్ ఆల్సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అగెనిస్ట్గా ఇప్పుడు సెంటర్ లైక్లీ టు ఫైల్ రివ్యూ పిటిషన్ ఇన్ సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్ట్రీ రివ్యూ పిటిషన్ వేయాలనుకుంటుందని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనకి చిన్న ఆర్టికల్ వచ్చింది, 8 fall ill డ్యూ టు అమోనియా లీక్ అట్ ష్రింప్ యూనిట్. సో అమోనియా మనకి కెమికల్ ఫార్ములా వచ్చేసి NH3 అంటాం. అండ్ ఆల్సో అమోనియా ఆర్టిఫిషియల్ ప్రొడక్షన్ వచ్చేసి హ్యాబర్ బాష్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. SSC ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఆర్టికల్లో మనకి 5th నేషనల్ మెరైన్ ఫిషరీస్ సెన్సెస్ టు బి కండక్టెడ్ ఫ్రమ్ నవంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇదేంటంటే ఫిషర్మెన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని అండ్ ఆల్సో ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, సో స్పానింగ్ ద ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఫిషర్మెన్ కమ్యూనిటీ రిలేటెడ్ ఫ్యామిలీస్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని ఒక సెన్సెస్ రూపంలో ఇది 5th టైం తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో మనకి ఈ సెన్సెస్ నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది సెన్సెస్ ఎవరంటే ICAR రిలేటెడ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో కన్విక్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. కన్విక్ట్స్ అంటే నేరస్తులు, అంటే ఎక్యూజ్డ్ అంటే నిందితులు అని మీనింగ్ వస్తుంది. కన్విక్ట్స్ అంటే నేరస్తులు ఆల్రెడీ, సో వాళ్ళే ఏదైతే క్రైమ్ ఉందో వాళ్ళే చేశారు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసినట్టయితే వాళ్ళని కన్విక్ట్స్ అంటారు. ఆల్సో ఈ ఆర్టికల్లో మనం క్లియర్గా చూస్తే HRF అంటే హ్యూమన్ రైట్స్ ఫోరం అర్జెస్ స్టేట్ గవర్నమెంట్ టు రిలీజ్ చిలకలూరిపేట బస్ బర్నింగ్ కేస్ కన్విక్ట్స్. సో ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఫోరం అనేది స్టేట్ గవర్నమెంట్ని ప్రార్థిస్తుంది. అర్జెస్ అంటే ఇట్స్ ఆస్కింగ్ అని అర్థం వస్తుంది. చిలకలూరిపేట బస్ బర్నింగ్ ఇది ఏంటంటే, ఈ ఇష్యూ ఏంటంటే ఆల్మోస్ట్ 1993లో ఒక 2 persons ఒక చిలకలూరిపేట దగ్గరలో ఒక బస్ని పెట్రోల్ పోసి తగలబెట్టేసి థెఫ్ట్ చేయడానికి ప్రయత్నించారు, అంటే దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. సో వాళ్ళు నెక్స్ట్ దొరికిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 20 members చనిపోయారు. ఆ పెట్రోల్ పోసి తగలబెట్టడం వల్ల థెఫ్ట్ జరిగినప్పుడు దొంగతనం కోసమే చేశారు వాళ్ళు. సో వాళ్ళకి డెత్ సెంటెన్స్ అనేది నెక్స్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ 95లో డెత్ సెంటెన్స్ అనేది విధించారు. సో డెత్ సెంటెన్స్ విధిస్తే ఆ టైంలో ఉన్న మన ప్రెసిడెంట్ KR నారాయణన్ ఉన్నారు. ఆయన ఆ డెత్ సెంటెన్స్ని రెమిషన్ ద్వారా ఫుల్ లైఫ్ టైం సెంటెన్స్కి మార్చారు, అంటే జీవితకాల ఖైదు కింద మార్చారు. సో ఇప్పుడు వాళ్ళని ఏంటంటే ఆల్మోస్ట్ 32 years అయిపోతుంది కదా, వాళ్ళు రీహాబిలిటేట్ చెందారు, వాళ్ళు రీఫార్మ్ అయ్యారు అని చెప్పేసి ఈ హ్యూమన్ రైట్స్ ఫోరం వాళ్ళని రిలీజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి గవర్నమెంట్ని అడుగుతుంది. సో టోటల్గా ఈ కేసు గురించి అది. సో ఇక్కడ మనకి కన్విక్ట్స్ అనే మీనింగ్ వచ్చింది. కన్విక్ట్స్ అంటే నేరస్తులు అని అర్థం. అండ్ ఇక్కడ మనకి కమ్యూటెడ్ అంటే రిడ్యూస్ అని అర్థం వస్తుంది. కమ్యూటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ పిక్చర్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రీజాయిస్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ విజయవాడ ఆన్ సాటర్డే అని చెప్పేసి ఇచ్చారు. సో రీజాయిస్ అంటే విత్ గ్రేట్ జాయ్ ఆర్ డిలైట్, అంటే చాలా హ్యాపీగా ఉండడం. రీజాయిస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ వైజాగ్ పాయిస్ టు బికమ్ ఏ ఫిల్మ్ హబ్ అని చెప్పేసి మన మినిస్టర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. సో ఇక్కడ పాయిజ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. పాయిజ్డ్ అంటే ప్రిపేర్డ్ ఆర్ గెట్ రెడీ, ఇట్స్ రెడీగా ఉందని చెప్తున్నారు. ఫిల్మ్ హబ్ కింద తయారవడానికి వైజాగ్ రెడీగా ఉంది. ఇట్స్ టైమ్ టు బికమ్ ఏ ఫిల్మ్ హబ్, టు ఎస్టాబ్లిష్ ఎ ఫిల్మ్ హబ్ దేర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ పాయిజ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈ పిక్చర్లో ద ఫీమేల్ కాఫ్స్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ ద సెక్స్ సార్టెడ్ సిమెంట్ టెక్నాలజీ అండర్ ద యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్, యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్కీమ్ కింద ఏం చేస్తారంటే పర్టికులర్ బ్రీడ్ని
ఇంప్రూవ్ చేయడానికి ఆర్టిఫిషియల్ మెథడ్స్ ద్వారా ఇన్సెమినేషన్ చేస్తారు. ఇన్సెమినేషన్ టెక్నాలజీని యూజ్ చేసి సో మోస్ట్లీ ఫీమేల్ కాఫ్స్ని పుట్టించడానికి ప్రయత్నిస్తారు. సో మోర్ ఫీమేల్ కాఫ్స్ వస్తే మోర్ ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ వస్తుంది కదా, సో దానివల్ల మోర్ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఫార్మర్స్ కూడా అని చెప్పేసి ఈ స్కీమ్ ద్వారా సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఫాలో అవుతారు. అండ్ ఇక్కడ హైఫర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. హైఫర్స్ అంటే ద ఫస్ట్ అంటే ఎ కౌ బిఫోర్ గివింగ్ ఇట్స్ ఫస్ట్ బర్త్, దాన్ని మనం హైఫర్ అంటాం. కౌ ఆర్ బఫెలో ఎనీథింగ్ దాన్ని హైఫర్ అంటాం. దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి సమ్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఇచ్చారు. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చదువుకుంటే ఇంపార్టెంట్. ముర్రా, జెర్సీ, హోల్స్టైన్, క్రాస్ బెడ్ జెర్సీ, సో గిర్, సహివాల్, ఇవి కొంచెం ఇంపార్టెంట్. అండ్ మన కేరళ సీఎం ఎవరంటే పినరయి విజయన్. అండ్ ఆల్సో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. అండ్ దీని పక్కన ఉన్న స్టేట్ కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్. ఈ ఆర్టికల్లో మనకి టెయింటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. టెయింటెడ్ అంటే పొల్యూటెడ్, ఎఫెక్టెడ్ విత్ బ్యాడ్ థింగ్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. టెయింటెడ్ క్యాండిడేట్స్ అంటే సో దే ఆర్ ఆఫ్ ఈవిల్ థాట్స్ అంటే బ్యాడ్ థాట్స్ అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది మనకి, ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ఏంటంటే ప్రెసిడెంట్ ఏదైనా డెసిషన్ గురించి సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు, అంటే అడ్వైజ్ సీక్ చేయొచ్చు సుప్రీంకోర్టు నుంచి ఆన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆర్ లీగల్ డిస్ప్యూట్స్ అని చెప్పేసి ఆర్టికల్ 143 చెప్తుంది మనకి. అండ్ ఇక్కడ ప్రూడెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ప్రూడెన్స్ అంటే గుడ్ జడ్జ్మెంట్ ఆర్ కాషియస్నెస్గా ఉండడం. ప్రూడెన్స్ అంటే విజ్డమ్ అనే అర్థం వస్తుంది, తెలివి. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ట్రెపిడేషన్ అని వచ్చింది. ట్రెపిడేషన్ అంటే అన్ అప్రహెన్షన్ లేదంటే వణుకు అనే అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇండియా వాచ్డ్ విత్ ట్రెపిడేషన్ యాజ్ ఇట్స్ ఫస్ట్ ప్రెసిడెంట్ క్లెయిమ్ టు హ్యావ్ ద పవర్. సో ఇండియా వాచ్ విత్ ట్రెపిడేషన్ అంటే ఒక అప్రహెన్షన్తో, ఏం జరుగుతుంది అనే అప్రహెన్షన్తో, ఒక ఉత్సాహంతో చూస్తుంది అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ ట్రెపిడేషన్ మీనింగ్ ఇంపార్టెంట్. ఆర్టికల్లో ఎక్స్ట్రానియస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రానియస్ అంటే ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. సో గవర్నర్ లెడ్ బై ఎక్స్ట్రానియస్ కన్సిడరేషన్స్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్, అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ చెందారు అని చెప్పేసి, ఎక్స్టర్నల్ థింగ్స్ మీద కన్సిడర్ చేశారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎక్స్ట్రానియస్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఎన్సి సతల్వాత్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈయన రాసిన ఆటోబయోగ్రఫీ, సతల్వాత్స్ ఆటోబయోగ్రఫీ మై లైఫ్, లా అండ్ ఆర్డర్ స్మాల్ థింగ్స్, లా అండ్ అదర్ స్మాల్ థింగ్స్. సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ర్యాంకిల్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. ర్యాంకిల్డ్ అంటే రిసెంట్మెంట్, అనోయన్స్. సో సజెస్టెడ్ దట్ హిజ్ ఒపీనియన్ హ్యాడ్ ర్యాంకిల్డ్ మిస్టర్ ప్రసాద్ అంటే సో అది సంథింగ్ మిస్టర్ ప్రసాద్ని ఇరిటేట్ చేసింది అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ ర్యాంకిల్డ్ అంటే రిసెంట్మెంట్. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఎక్స్పీడియన్సీ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్పీడియన్సీ అంటే కన్వీనియన్స్, ఒక అడ్వాంటేజ్, ప్రయోజనంగా ఉండడం. ఇక్కడ మనకి పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అని ఇచ్చారు కదా, అంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఎక్స్పీడియన్సీ. అండ్ ఆల్సో ఎక్స్పీడియస్ ఈజ్ డిఫరెంట్ వర్డ్. ఇది ఇక్కడే ఇచ్చారు, అది కూడా ఎక్స్పీడియస్ అంటే ఫాస్ట్. సో ఎక్స్పీడియన్సీ అండ్ ఎక్స్పీడియస్ కన్ఫ్యూజ్ అవ్వకండి, డిఫరెంట్ మీనింగ్స్ బోత్ ఆర్. సో ఆల్రెడీ నిన్న పేపర్లో చూసాం మనం, ఇండియా అండ్ యుఎస్ ట్రై సర్వీసెస్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాని పేరే టైగర్ ట్రయంప్ ఆన్ ఇండియాస్ ఈస్టర్న్ కోస్ట్. సో ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. ఇట్స్ బైలేటరల్ ఎక్సర్సైజ్ అది. అండ్ ఆల్సో ట్రై సర్వీసెస్ మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కూడా పార్టిసిపేట్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద 4th ఎడిషన్. మనకి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో సారస్ MK2 అప్డేటెడ్ వెర్షన్ ఇండియా డిజైన్ చేసింది. అది సెట్ టు టెస్ట్ ఫ్లై వచ్చేసి December 2027లో చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ డైరెక్టర్ చెప్తున్నారు. సో అండర్ దిస్ ఆర్గనైజేషన్ సారస్ MK2 డిజైన్ చేస్తున్నారు అప్డేటెడ్ వెర్షన్. సో ఇక్కడ మనకి హంగర్ అంటే దీని మీనింగ్ ఇంపార్టెంట్. హంగర్ అంటే ద ప్లేస్ వేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ కెప్ట్. అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఎక్కడైతే పార్కింగ్ చేస్తామో ఆ ప్లేస్ని మనం హంగర్ అంటాం, HUNGAR. ఇది రిపీటెడ్ క్వశ్చన్ SSC ఎగ్జామ్స్లో, హంగర్. సో ఇక్కడ మనకి SSC CGL ఎగ్జామ్ కంప్యూటర్ సెక్షన్లో దీని ఫుల్ ఫామ్స్ వస్తుంటాయి కంప్యూటర్ ఎగ్జామ్లో. సో ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అండ్ ఆల్సో IDN అంటే ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్స్. అండ్ ఇక్కడ మనకి డొమైన్ నేమ్ సిస్టమ్, DNS అంటే. అండ్ ఈ ఆర్టికల్లో ఇండియా ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫస్ట్ గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ ఆన్ షిప్పింగ్. సో ఇండియా అండ్ 62 అదర్ కంట్రీస్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ షిప్పింగ్ ఇండస్ట్రీ మీద ఇంపోజ్ చేశారు. సో దానికి ఇండియా ఓట్ చేసింది ఫేవర్గా అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంది. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో డయాబెటీస్ గురించి ఇచ్చారు, అంత ఇంపార్టెంట్ ఏం లేదు. వరల్డ్ డయాబెటీస్ డే వచ్చేసి November 14 జరుపుకుంటాం, అదొకటే ఇంపార్టెంట్ మనకి. మేకింగ్ హే, దీని ఇడియం ఇంపార్టెంట్. మేకింగ్ హే అంటే యూజ్ ఎ సిచ్యువేషన్ టు వన్స్ అడ్వాంటేజ్. మేకింగ్ హే అంటే
ఒక ఆపర్చునిటీని, ఒక సిట్యుయేషన్‌ని మనం ఆపర్చునిటీకి యూజ్ చేసుకోవడం. మేకింగ్ హే. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్‌లో ఇంపాసివ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంపాసివ్ అంటే డెడ్ లాక్. అంటే ప్రతిష్టంభించడం, లేదంటే ఒక ప్రాబ్లమ్‌లో చిక్కుకోవడం అని చెప్పేసి. ది ఆన్ గోయింగ్ ఇంపాసివ్ అంటే ది ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్ అనే అర్థం వస్తది. ఇంపాసివ్ అంటే డెడ్ లాక్. అండ్ ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ రూలింగ్ తమిళనాడు గవర్నర్ గురించి వచ్చింది కదా! సో, దాని గురించి క్లియర్‌గా ఇచ్చారు. ఈ ఆర్టికల్ ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్‌లో కంప్లీట్‌గా చూసాం. సో, ఇక్కడ మనకి రామిఫికేషన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. రామిఫికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్. అంటే ఒక సిట్యుయేషన్ నుంచి మనకి ఎదురయ్యే అవరోధాలు అని చెప్పేసి ఫ్యూచర్‌లో కాన్సిక్వెన్సెస్ అని చెప్పేసి అర్థం వస్తది రామిఫికేషన్స్. ఇక్కడ కంజెనియల్ మీనింగ్ ఇంపార్టెంట్. కంజెనియల్ అంటే హాస్పిటబుల్ లేదా కంపాటబుల్, అనుకూలమైన అని అర్థం వస్తది. కంజెనియల్ కామ్రేడ్ అంటే అనుకూలమైన వ్యక్తి అని అర్థం ఇక్కడ. ఈ ఆర్టికల్‌లో మనకి రష్యా లాంచెస్ స్కోర్స్ ఆఫ్ డ్రోన్స్ ఆన్ ఉక్రెయిన్, ఇంజ్యూర్స్ 4 అని ఇచ్చారు. స్కోర్స్ అంటే ఇక్కడ క్రికెట్ స్కోర్ కాదు. స్కోర్స్ అంటే టూ మెనీ డ్రోన్స్, అంటే మెనీ డ్రోన్స్ చాలా ఎక్కువ అని చెప్పేసి అర్థం వస్తది. రష్యా లాంచెస్ స్కోర్స్ ఆఫ్ డ్రోన్స్ అంటే ఇన్ గ్రేట్ నంబర్ అని చెప్పేసి అర్థం వస్తది. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్‌లో మనకి గ్యాబిన్ గురించి వచ్చింది. గ్యాబిన్ క్యాపిటల్ లిబ్రవిల్లీ. ఇది సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ. దీనికి మనకి అట్లాంటిక్ ఓషన్ బోర్డర్ కింద ఉంటది. సో, గ్యాబిన్ క్యాపిటల్ లిబ్రవిల్లీ. సో, ఈ ఆర్టికల్‌లో మనకి ఎఫిజీ మీనింగ్ ఇంపార్టెంట్. ఎఫిజీ అంటే దిష్టి బొమ్మ. ఇక్కడ మనకి లేడీ లక్ అని ఇచ్చారు. లేడీ లక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇదొక ఇడియమ్ ఆర్ ఫ్రేజ్. లేడీ లక్ అంటే గుడ్ ఫార్చ్యూన్ లేదా అదృష్టం అని అర్థం. ఇక్కడ మనకి ఆన్ క్లౌడ్ 9 అని వచ్చింది. ఇది ఇడియమ్ ఇంపార్టెంట్. ఆన్ క్లౌడ్ 9 అంటే రాప్చరస్ సినోనిమ్. రాప్చరస్ అంటే వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉండడం. సో, డిలైటెడ్ అనే అర్థం వస్తుంది. ఆల్సో ఇక్కడ మనకి మోహన్ బగాన్ సూపర్ జైంట్ కంప్లీటెడ్ ఏ గ్రాండ్ డబుల్ యాజ్ ఇట్ లిఫ్టెడ్ ద ఇండియన్ సూపర్ లీగ్ ట్రోఫీ. సో, ఇండియన్ సూపర్ లీగ్ ట్రోఫీ మోహన్ బగాన్ సూపర్ జైంట్ టీం గెలుచుకుంది విత్ ఎ విన్ ఓవర్ బెంగళూరు ఎఫ్‌సి. ఇక్కడ మనకి బిలీగర్డ్ ముంబై ఇండియన్స్ సీక్స్ టు హాల్ట్ డీసీస్ బుల్ రన్ అని చెప్పేసి ఇచ్చారు. సో, బిలీగర్డ్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ సీక్స్ టు హాల్ట్ అంటే డీసీస్ విన్నింగ్ స్ట్రీక్‌ని ఆపాలనుకుంటుంది. సీక్స్ టు హాల్ట్ అంటే ఆపడం. సో, బిలీగర్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. డిఫికల్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నదాన్ని మనం బిలీగర్డ్ అని చెప్పేసి మీనింగ్ వాడతాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.